అబ్బా ఈ డమ్మీలేంటమ్మా ఇంకా రాలేదు? అదే చూస్తున్నాను కదా ఆంటీ. కాళ్ళు పీకేస్తున్నాయి మంగా. మీ అంకుల్ అన్న ఉండుంటే ఈ వెయిటింగ్ ఆయనకు పెట్టి మనం లోపల కూర్చునేవాళ్ళం. కరెక్టే, కానీ ఏం చేస్తాం, ముగ్గురు ఉంటే పనవట్లేదని సెంటిమెంట్ గా మాట్లాడి ఎక్కడికో చెక్కేశారుగా. చూద్దాం అదెంత వర్కౌట్ అవుతుందో. డౌట్ గా మాట్లాడకండి ఆంటీ, అవుతుందని కాన్ఫిడెంట్ గా చెప్పండి. అవుతుందమ్మా, మనం చేసేస్తాం. అది ఈ రోజుతో గంగా అవుట్. ఈ పెళ్లి ఎట్టే సెడగొట్టాలా అన్న టెన్షన్ కన్నా సిద్ధు ఇడికొత్తే తనని ఏం చేస్తారో అన్న కంగారే ఎక్కువైంది. ఏడున్నాడో, రాకుండా ఉంటే బావుండు. మంగా ఆ మొహాలకు ఫోన్ చేసి ఎక్కడిదాకా వచ్చి చచ్చారో అడుగమ్మా. సరే. అదిగో వచ్చేసారు. కారు రిచ్ గానే వేసుకొచ్చారులే. మరే అమ్మమ్మని పిలవండి ఆంటీ. వెల్కమ్ దగ్గర ఆమెని నమ్మించడం స్టార్ట్ చేద్దాం. వదినా, పెళ్లి వాళ్ళు వచ్చేసారు. అదిగో వచ్చేసినట్టున్నారు. రారా వెళ్దాం పద. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్తే. గుంపులో పెద్దావిడ ఈవిడే ఉంది అంటే ఈవిడే జగదీశ్వర్ అనుకుంటా. ఇక మనం బిల్డప్ మొదలు పెట్టేయాలి. రావడానికి లేట్ అయింది, ఏమీ అనుకోకండి. అయ్యో పర్వాలేదండి. మీరు పర్లేదన్నా, నేను కారణం చెప్పాల్సిందే. కొంప తీసి టైర్ పంచర్ అయిందా సార్? పంచరా? కొంచెం గాలి తగ్గినా కొత్త కారు కొనేస్తాం. ఈడు ఫోన్ నంబర్ పెట్టాల్సింది. గాలి తగ్గితే కారు తెచ్చుకొని అమ్మేసుకోవచ్చు. ఆ కారణం ఏంటంటే దారిలో 1000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది. వచ్చే దారి కదా అని ఓకే చేసుకొచ్చేసాం. అంటే ఇప్పుడు వచ్చిన కాంటాక్ట్ అప్పుడే ఓకే అయిపోయింది సార్? మందంతేనమ్మా. ఏదైనా సింగిల్ మీటింగ్ సింగిల్ సెటిల్మెంట్ తో ఓకే అయిపోవాలంతే. మీరు భూపతి వర్మ గారేనా అండి? ఏవాళ్ళు అడిగారు? ఏం లేదు, ఫోన్లో వాయిస్ వేరేలా ఉంటేనో. లేదమ్మమ్మా, నేను మాట్లాడాను కదా ఇదే వాయిస్ తో. నువ్వు టెన్షన్ లో మాట్లాడావు కదా, గుర్తుపట్టుండవులే. మీరు జగదీశ్వర్ గారు కదా? అవునండి. చూసారా నేను ఎలా గుర్తుపట్టాను? ఆయనేమమ్మా, భూపతి వర్మ గారు. నేనే భూపతి వర్మ. ఈవిడ నా సతీమణి రాజకుమారి. వీడు నా పుత్రరత్నం పెళ్ళికొడుకు విక్రమ్ వర్మ. ఇకపోతే ఈమె మా అమ్మాయి ఝాన్సీ రాణి. సంతోషం, లోపలికి రండి. అరే ఏంటిది? జమీందారు జగదీశ్వర్ గారి ఇల్లంటే మైసూరు మహారాజు ప్యాలెస్ లో ఉంటాదనుకున్నాను. మరి ఇంత చీప్ గా ఉందేంటి? అవునండి, మన స్టాఫ్ కి మనం ఇచ్చే ఇల్లంతుంది. వీళ్ళు మరీ ఎక్కువ చేస్తున్నారమ్మా, దొరికిపోతారేమో కదా. తగ్గిస్తా. భూపతి వర్మ గారు, ప్యాలెస్ అంత కట్టే స్తోమత మాకు లేక కాదు.
ఇది మా తాతయ్య గారు కట్టించిన ఇల్లు. సెంటిమెంట్ అన్నమాట. ఓ సెంటిమెంట్ మేము చాలా విలువిస్తాం. సింగిల్ సెటిల్మెంట్ అంతా గౌరవిస్తాం. క్షమించాలి. అయ్యో పర్వాలేదండి, తెలియకేగా అన్నారు. లోపలికి రండి. ఆ, ఆగండి ఆగండి ఆగండి. మళ్ళీ ఏమైందండి? మాకు ఆచారం ఉందండి. ఏంటండి అది? మా జమీందార్లు పెళ్లి చూపులకు వెళ్ళామంటే అమ్మాయి ఇంట్లో వాళ్ళు మా అబ్బాయి కాళ్ళు కడిగి 10,116 ఇవ్వాలి. అప్పుడే అబ్బాయి లోనుకొస్తాడు. ఇది ఆచరణలో లేదు. మీకేదో అవసరం వచ్చి అడిగినట్టు ఉంది. ఏంటి 10,000కే? ఇది మమ్మల్ని అవమానించినట్టుంది. అయ్యో అలా ఏమనుకోకండి, వాడికి మాట్లాడడం తెలీదు. జమీందార్లు కదా, మన ఆచారం తెలుసుండాలండి. మాలో ఆచారం లేదండి. అవునా, పర్లేదులేండి, వెళ్ళిపోదాం పదండి. ఆహాహా, మీ ఆచారాన్ని గౌరవించాల్సిన బాధ్యత మాకుంది. ఆ, కొంచెం ఉండండి. బూనా, ఆ, ఉమ్, వీడి కాళ్ళిప్పుడు నేను కడగల. ఛీ, ధైర్యేషు డబ్బులు తీసుకురా. చాలా ఎక్కువ చేస్తున్నారు. వీళ్ళు అసలు జమీందారులేనా అని డౌట్గా ఉంది. చెప్తా. ఓయ్ వెదవకృతి పడుకు. ఆచారం మేడం. నాకే చెప్తున్నావా? తోలు తీస్తాం. ఈ ఒక్కసారికి కానిచ్చేయండి మేడం. రా బాబు. ఎస్ ఎస్. ఏమో ఎలక సచ్చినంత కంపు వస్తుంది. వెదవ కాళ్ళు కడిగి ఎన్ని రోజులైంది. కడుగు. ఆ, నువ్వు కడుగు రా, చచ్చి అనుకుంటావు. ఏంటి? అనాలనుంది కానీ అనలేనే. బూనా, ఆ, ఆ, కడుగుతున్నాను వదినా. అయిపోయింది బాబు, ఇంకా మీరు వెళ్ళొచ్చు. అమ్మా, డబ్బులు మర్చిపోతావేమో. ఆచారం కదా, మళ్ళీ తీసుకోకపోతే అపచారం అవుతుందని ఝాన్సీ గారు అదే గుర్తు చేస్తున్నారు. అంతే కదండి? అంతే అంతే. ధైర్యేషు ఇవ్వరా. ఆ, ఆ, లోపలికి రండి. పదండి. అంతా నీ వల్లే. నేనేం చేశానంటీ? డౌట్ పెరిగిపోతుంది. దృష్టి ఇళ్ల మీదే పెట్టాలి. ఈ పెళ్లి పెటాకులు చెయ్యాల్సిందే. నువ్వు అత్ర ఆగండి రేయ్. ఎంత బిల్డప్ ఇస్తున్నారా? ఇక బయటే ఉండి వినే ఓపిక నాకు లేదు. జగదీశ్వర్ గారు నన్ను తిట్టినా పర్వాలేదు, అదును చూసుకుని లోపలికి వస్తా, మిమ్మల్ని బయటికి గెంటేస్తా. రండి రండి రండి.
కూర్చోండి 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 కూర్చోండి. డాడీ లోపల కూడా పెద్ద రిచ్గా ఏం లేదు. హ, మనం చికెన్ వండుకునే కిచెన్ ఉంటుందా దానికన్నా పెద్దగా ఏం లేదే. అబ్బో, వెజ్కి నాన్ వెజ్కి సపరేట్ వంటిల్లు ఉన్నాయండి మీ ఇంట్లో? బాబు ఫీల్ అయినట్టున్నాడు. రే విక్రవర్మ, డాడ్ సెంటిమెంట్ రా, గౌరవించాలి. హ్మ్. అమ్మా ఏమనుకోకండి. ఎందుకు అనుకుంటాంలేండి, మీ ఇల్లు ఎక్కడుందో చెప్తే ఏదేది ఎంతుందో ఓసారి వచ్చి చూసుకుంటాం అంతే. బాబుకు మనలానే హాస్యం ఎక్కువ అనుకుంటా. ఆ, అవునండి అవును. అది సరే గాని మీకు మాలా ఆచారం ఏమైనా ఉందా? ఆ, ఏమండి? ఏం లేదు, అమ్మాయిని ఇంకా పిలిపించకపోతేను చూపించే ఆచారం ఉందో లేదో అని. హాస్యం 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 హాస్యం. ఆ, అదేం లేదండి. బూనా గంగని తీసుకురా. అలాగే వదినా. మనం సీఎం గారికి ఎంత చెప్తే అంత చిటికలో పని అయిపోద్ది. ఓహో, ఎన్ని పనులు చేయించారు సారు? ఒకటా రెండా వేలలో ఉంటాయి. మనం ఫ్రీగా ఉన్నప్పుడు కూర్చుందాంలే. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు సార్? నాకు కొంచెం పనులున్నాయి. ఆ, చెప్పలేను, ఉన్నప్పుడు చెప్తాలే. అబ్బూ, పెర్ఫార్మెన్స్. నానమ్మ, ఈయన ఎంత బిల్డప్ ఇస్తున్నాడు, అంత ఉందంటావా? ఉంటుందిలేరా, ఊరికే ఎందుకు చెప్తారు? నాకేదో ఇళ్ళ మీద అనుమానంగానే ఉంది. ఏడ్సేవలేరా, కామ్గా ఉండు. ఏంటండి బాబు చెవులు కొరుకుతున్నాడు? ఏమి లేదండి, మీ ఫ్యామిలీ నచ్చింది అంటున్నాడు. మేమంతేనండి, తొలి చూపులోనే అందరికీ నచ్చేస్తాం. ఎస్. విక్రమార్కుడు గారికి ఆ ముక్కే ఎక్కువ ఇష్టం అనుకుంటా. అంటే అదే ఈ ఎక్కువ వదులుతుంటాను. హాస్యం హాస్యం. వదినా, ఆ, ఆ, రమ్మా. ఇదిగోండి నా మనవరాలు. నాకు నచ్చేసింది, నాకు అమ్మాయి నచ్చేసింది. రే విక్రవర్మ, నచ్చిందంటమ్మా. వినబడిందిలేవే. మరి ఇంకేమండి, ముహూర్తాలు చూడండి, కానిచ్చేద్దాం. కొట్టుకుంటూ తీసుకెళ్ళడానికా? వీడు మనకి అడ్రస్ చెప్పినాడు కదా. అవునండి. రేయ్, ఏం వాగుతున్నావురా? ఇక్కడ నీకేం పని? చంపేస్తాను, పో. అమ్మగారు, నేను చెప్పేది కాస్త వినండి. ఇంకొక మాట మాట్లాడావంటే ఇదే నీకు చివరి రోజు అయిపోతుంది. మర్యాదగా బయటకు పో. నన్ను కొంచెం మాట్లాడివ్వండి. మీరు పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయబోతున్నారు. నువ్వు రావడమే మాకు పెద్ద ప్రాబ్లం రా. ముందెళ్ళి ఇక్కడి నుంచి. మీ మనవరాల జీవితం గురించేనండి. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి ప్లీజ్. ఇవ్వను, పో. అసలు ఏదో ఇంపార్టెంట్ అయి ఉంటుంది నానమ్మ, చెప్పనివ్వాలి కదా. ఏం అక్కర్లేదురా. వాడేం చెప్పాలనుకుంటున్నాడో నాకు తెలుసు. అది వాడికి ఇంపార్టెంట్, మనకు కాదు. మీరు విన్నా వినకపోయినా నేను చెప్పాల్సింది చెప్పే తీరుతాను. మిమ్మల్ని మోసపోనివ్వను. ఈ గ్యాంగ్ని మిమ్మల్ని మోసం చేయనివ్వను. ఏయ్, పిచ్చేమైనా ఎక్కిందా? మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? మీకు తర్వాత మైండ్ పోకూడదనే చెప్తున్నా. రేయ్, మీరు అరిచినా నేను భయపడినండి. తెలిసి నిజాన్ని చెప్పకుండా ఉండలేను. ఏంట్రా నిజం? వీళ్ళు మీరు అనుకుంటున్నట్టు జమీందారులు కాదమ్మగారు. వీళ్ళకి అసలు డబ్బే లేదు.
వీళ్ళంతా డబ్బా బ్యాచ్. ఏంట్రా కూస్తున్నావు? నేను చెప్తుంది అబద్ధం కాదమ్మగారు, పచ్చి నిజం. నాకు ముందు నుంచి డౌట్గానే ఉంది, అదే నిజమేమో. నువ్వు ఊరుకో బావా. వీళ్ళ వివరాలు తెలుసుకోకుండానే అమ్మమ్మ పిలిచిందంటావా? వాడి మాటల్ని నమ్ముతావేంటి? మనసులో ఏదో పెట్టుకొనొచ్చి మన గంగకొచ్చిన మంచి సంబంధాన్ని చెడగొట్టాలని చూస్తున్నాడు. ఏయ్, వాడు అనుకుంటే మాత్రం చెడిపోతుందా? వాడి దురుద్దేశం తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాను నేను. అమ్మగారు, నాకే దురుద్దేశం లేదండి. నేను చెప్పేది నిజమండి, కాస్త నా మాట నమ్మండి. వాళ్ళు కోటీశ్వరులు కాదండి, వాళ్ళకేం లేవు. ఇదిగా అబ్బాయి, ఇందా నేను చూస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ? అసలు నువ్వేదో మా ఇంట్లో పెరునోళ్ళ మాట్లాడుతున్నావు. అసలు ఎవడరా నువ్వు? మా వంశం గురించి, మా స్థాయి గురించి ఏం తెలుసురా నీకు? ఎవడా నువ్వే? వాడు పిచ్చోళ్ళండి, వాడి మాటలు పట్టించుకోకండి. అమ్మగారు, వాళ్ళ స్థాయి ఏ పాటిదో నా కళ్ళతో నేను చూశానండి. చూసినవన్నీ నిజాలవ్వవు. ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి, తెలుసుకో. నువ్వు మాట్లాడకు మంగా. ఏయ్, ఎంత ధైర్యం రా! ఆఫ్టర్ ఆల్ కప్పులు కడుక్కునేవాడివి నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావా? గంగకు అన్యాయం జరుగుతుంటే నిన్నేంటి, ఆ దేవుణ్ణైనా ఎదిరిస్తాను. జగదీశ్వర్ గారు, ఏంటండి రచ్చ? మమ్మల్ని ఉండమంటారా వెళ్ళమంటారా? అయ్యో, మీరెందుకండి వెళ్ళడం? ఫోడైపోతాడు. అమ్మగారు, డేయ్, నార్బాయ్ చేరా, ప్రతిసారి వదిలేస్తున్నానని అలసైపోయిందా? రావద్దన్న వచ్చి గోల చేస్తున్నా? తుపాకీ తెచ్చి షూట్ చేసి పారేస్తాను. ఏమనుకుంటున్నావో? నన్ను మీరు చంపినా పర్వాలేదు, ఈ సంబంధాన్ని మాత్రం గంగకు చేయకండి. తన జీవితాన్ని నాశనం చేయకండి. జై, చిక్క నిన్ను బ్రతకనివ్వను. నీ శవాన్ని కూడా నీ వాళ్లకు కనబడినివ్వను. చంపేస్తాను, ఇప్పుడే చంపేస్తాను. వాడు పోవట్లేదే. వెళ్ళిపోసిద్దు, ప్లీజ్. నేను వెళ్ళను. ఏయ్, వెళ్ళవా? అయితే నువ్వు చావరా, చావు. చంపుతాను నిన్ను. అమ్మమ్మ, నలుగురికి అన్నం పెట్టే ఈ చెయ్యి రక్తాన్ని చూడకూడదు. ఇంకేం చేయమంటావమ్మా? ఎంతగా చెప్తున్నాను, వాడు వింటున్నాడా? గంటే అమ్మమ్మ. గంగోత్రి, ఇంకేం మాట్లాడకు, ఇప్పటికైనా వెళ్ళు. వాడు మాటలతో ఎందుకు వింటాడు? చేతలతో చేస్తేనే పోతాడు. మధురానుభవమా ప్రేమ, మతిలేని తనమా ప్రేమ, నువ్వు తేల్చగలవా కాలమా? రారా, ఇంకా చూస్తావేంట్రా? రా. పదునైన స్వరమా ప్రేమ, బదులీయగలవా దైవమా? కోనేటి కలువా ప్రేమ, కన్నీటి కొలువా ప్రేమ, బతికించు చలువా ప్రేమ, చితిపేచు సిలువా ప్రేమ. రారా, ఇంకా చూస్తావేంట్రా? పద. బాటుదారే ప్రేమ, వదులీయమంటే మౌనమా? అడ్డు తొలగింది, ఇక ఈ పెళ్లి ఆగదు. జరుగుద్ది. జరిపిస్తాను.